నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీలో సత్తా చాటుతోంది ఎంఐఎం. మొత్తం 26 వార్డుల్లో 13 చోట్ల ఫలితాలు వచ్చాయి. ఇందులో 8 చోట్ల ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు 5 గెలిచారు. ఇక్కడ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. గెలిచిన 5 స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ రెబల్సే. ఇక బైంసాలో మున్సిపల్ ఫలితాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ న్యూస్ డెస్క్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, ఏంటి అన్ని చోట్ల ఒక విధంగా ఉంటే రిజల్ట్ బల్దియా ఓటర్లు మాత్రం ఇక్కడ చాలా డిఫరెంట్ గా తీర్పునిచ్చారు. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు కూడా లీడ్ లో లేవు, విజయం సాధించలేదు. కేవలం ఎంఐఎం అలాగే రెబల్సే కనిపిస్తున్నారు. ఏంటి డీటెయిల్స్ ఏంటి? అక్కడ సిట్టింగ్ ఉన్న మజ్లీస్ మాత్రమే ఇప్పటివరకు మొత్తం 26 వార్డులలో 13 స్థానాల్లో ఇప్పటివరకు ఫలితాలు వెలువడ్డాయి. దాంట్లో ఇప్పటివరకు మజ్లీస్ 8 స్థానాలు గెలవగా ఇక మరో 5 స్థానాలు రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఏవి కూడా అక్కడ విజయం సాధించలేదు. మరో 13 స్థానాలు ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. బైంసా దాదాపు మున్సిపల్ చైర్మన్ పదవిని మజ్లీస్ ఇప్పటి వరకు కూడా మజ్లీస్ కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా మజ్లీసే తన సత్తా చాటుతుంది. కానీ గెలిచిన 5 రెబల్స్ కూడా బీజేపీ రెబల్స్ కావడంతో వీరంతా ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. అక్కడ ముదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రామారావు పటేల్ బీజేపీ ఖాతాలో ఉంది. ఆయన సిట్టింగ్ స్థానమైన బీజేపీ సొంత అభ్యర్థులను ఒక్కరిని కూడా ఇప్పటివరకు గెలిపించుకోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ నుంచి 13 స్థానాలు విజయం సాధించిన దాంట్లో ఒక్క స్థానం కూడా ఇంకా ప్రధాన పార్టీలు ఖాతా తెరవలేదు. కేవలం మజ్లీసు అదేవిధంగా మజ్లీసు 8 స్థానాలు దక్కించుకుంది. రెబల్స్ 5 విజయం సాధించిన వారెవరు కూడా ప్రధాన పార్టీలకు సంబంధం లేకుండా బీజేపీ రెబల్సే విజయం సాధించారు. మిగతా 13 స్థానాల్లో కూడా ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి వైపు ఎక్కువగా విజయం సాధిస్తారు, మజ్లీస్ అభ్యర్థులే ఎక్కువ విజయం సాధిస్తారా, ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి అక్కడ ఖాతా ఓపెన్ అవుతుందా లేదని మాత్రం ఆసక్తి రేపుతుంది. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే స్థానం అయినా కూడా అక్కడ బీజేపీ ఇప్పటివరకు ఒక్క వార్డు కూడా గెలవలేదు. కేవలం మజ్లీస్ మాత్రం అత్యధిక స్థానాలు గెలిచింది. 8 స్థానాలు దక్కించుకున్న మజ్లీస్ పార్టీ ఆ తర్వాత ఇప్పటి వరకు రెబల్స్, బీజేపీ రెబల్స్ 5 విజయం సాధించారు. ఈ మిగతా 13 స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖాతా తెరుస్తుందా లేదా, అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క వార్డు కూడా గెలుచుకునే అవకాశం ఉందా లేదా, ఇక బీజేపీ ఎమ్మెల్యే స్థానం ఉన్నది ముదోల్ నియోజకవర్గమైనా కూడా బీజేపీ తనకు పట్టు ఉంది. ఎంఐఎంకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎంని బూచిగా చూపించి విజయం బీజేపీ అక్కడక్కడ విజయం సాధిస్తున్న ముదోల్ బైంసాలో మాత్రం బీజేపీ రెబల్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. పార్టీకి సంబంధించిన రెబల్స్ని ఒప్పించి విడ్రా చేయకపోవడంతో క్లియర్గా బీజేపీ అక్కడ ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడంతో బైంసాలో మున్సిపాలిటీ ఫలితాలపై ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. శ్రవంతి.